అసలు నాకే ఎందుకు జరుగుద్దో ఇలా ప్రపంచంలో ఎక్కడైనా ఫ్రైడ్ రైస్ నీళ్ళగా ఉండడం చూసారా? ఈరోజు ఫుల్గా ఆకలితో కోకాపేట్ దగ్గర ఉన్న ఫ్లిప్ సైడ్ డ్రైవ్ ఇన్లో రెడ్ బాక్స్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చాను. అలా టేబుల్ మీద కూర్చొని అంబియన్స్ చూస్తూ ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశా. ఆర్డర్ చేసిన గంటకు తెచ్చిచ్చాడు. ఏంది భయ్యా ఇంతసేపు, ఏమైనా పొలానికి వెళ్ళి బియ్యం పండించుకొని తెచ్చావా అని అడిగా. సరే ఇక ఫుడ్ విషయానికి వస్తే రైస్ డ్రైగా ఉంటుంది అనుకున్నా కానీ మొత్తం నీళ్ళగా ఉంది ఇదైతే. ఎందుకు ఇలా ఉందని చెప్పి అడిగితే మళ్ళా ఇంకొక గంట టైం తీసుకొని తెచ్చాడు. ఎందుకు భయ్యా నాకే ఇలా జరుగుతుంది? అంత పెద్ద ఫ్రైడ్ రైస్ బౌల్కి ఒక చిన్న కప్పులో అయితే కాలీఫ్లవర్ సూప్ అయితే వేసి ఇచ్చాడు. అది ఎక్కడ సరిపోదని చెప్తే అప్పుడు ఏ ఇచ్చాడు పెద్ద బౌల్లో సూపు. లాస్ట్లో బిల్ ఇచ్చేటప్పుడు సర్వీస్ ట్యాక్స్ వేసాడు. అసలు జిఎస్టీ వేసిన తర్వాత సర్వీస్ ట్యాక్స్ వేయడం ఏంటి భయ్యా అని అడిగితే అప్పుడు తీసాడు దాన్ని అయితే. ఇక పాజిటివ్స్కి వస్తే ఏమీ లేవు భయ్యా ఈడైతే. అండ్ నెగిటివ్స్కి వస్తే ఫస్ట్ సర్వింగ్ చాలా లేటుగా ఉంది. సెకండ్ ఇక్కడ టేస్ట్ కూడా అంతేం బాగా అనిపించలేదు నాకైతే. ఫైనల్గా టేస్ట్ మీటర్ అయితే 20 మాత్రమే ఇస్తాను. మీకు ఫుడ్ మీద ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కావాలంటే మన పేజ్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.